మినిస్టర్ నారా లోకేష్ రోల్ ప్లే చేసిన అమ్మాయి కూడా మనతో ఉంది. తనతో మాట్లాడదాం. ఏ నియోజకవర్గం నుంచి వచ్చావు? అసలు మినిస్టర్ నారా లోకేష్, ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ రోల్ ప్లే చేయడం ఎలా అనిపించింది? నేను చిన్మయి శ్రీ. ఐ యామ్ కమింగ్ ఫ్రమ్ తిరుపతి డిస్ట్రిక్ట్. నేను జెడ్పీహెచ్ఎస్ తిరుచాను. ఐ యామ్ ఫ్రమ్ చంద్రగిరి కాన్స్టిట్యుయెన్సీ. యాక్చువల్‌గా నేను ఇక్కడికొచ్చిన తర్వాత చాలా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశాను. బట్ నేను హెచ్ఓడిగా ఉండడం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నాకు. ఆహ్, నారా లోకేష్ గారి సీట్‌లో నేను కూర్చోవడం అనేది అబ్బా! నాకు రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దట్. యాక్చువల్లీ నేను హెచ్ఆర్‌డిగా ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు, రూలింగ్ పార్టీ వాళ్ళు క్వెషన్స్ చేస్తారు. అండ్ నేను దానికి కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ చేశాను. అండ్ తర్వాత నా ఆన్సర్స్ చూసి మన నారా లోకేష్ గారు కూడా ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ మా అన్నారు. సో, ఐయామ్ రియల్లీ గ్లాడ్ ఆఫ్ దట్. హ్మ్. నాకు ఇక్కడికొచ్చిన తర్వాత చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది. అంటే అసెంబ్లీ ఏంటి? కౌన్సిల్ అంటే ఏంటి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలా ఉండాలి? అండ్ మినిస్టర్స్ ఎలా ఉండాలి? అండ్ స్పీకర్ ఎలా ఎన్నుకుంటారు? అండ్ హోల్ అసెంబ్లీ ఎలా ఉంటుంది అనేసి నాకు ఇక్కడికొచ్చిన తర్వాత చాలా తెలిసింది. అండ్ నేను హెచ్ఆర్‌డిగా ఉండడం నాకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. మన నారా లోకేష్ గారు మరియు మన సీఎం గారు చెప్పిన విధంగా ప్రతి ఇయర్ మాక్ అసెంబ్లీ అనేది పెడతామని చెప్పారు. మేమిక్కడ 175 మెంబర్స్ ఎన్ని లక్షల మందిలో 175 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అది కూడా మా టీచర్స్, మా హెడ్ మాస్టర్ అండ్ మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల వచ్చాము. ఇక్కడ 175 మెంబర్స్ వచ్చాం. ఈ 175 మెంబర్స్ కూడా అసెంబ్లీకి వెళ్లి చూడడం, రియల్ అసెంబ్లీలో ఎవరికీ అసలు అడుగు పెట్టడానికి వీల్లేదు. బట్ మాకు ఛాన్స్ అనేది మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇచ్చారు. సో, అక్కడికెళ్ళి అసెంబ్లీ అనేది ఎలా ఉందని చూసాం. అండ్ కౌన్సిల్ కూడా ఎలా ఉందని చూసామన్నమాట. అక్కడ ప్రొసీడ్స్ కూడా ఎలా ఉంటాయని మాకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ అంటే అనుకున్నారా ఎప్పుడైనా అసెంబ్లీలో అడుగు పెడతాము, ఇలా ఒక ఛాన్స్ వచ్చిద్ది, మినిస్టర్ గారు తీసుకొస్తారు ఈ ఛాన్స్ అని? అసలు రియల్‌గా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇవేవో కాన్స్టిట్యుయెన్సీ లెవెల్‌లో పెట్టారు. అండ్ నాకప్పుడు కూడా అంత థాట్‌ఫుల్ రాలేదు. తర్వాత సడెన్‌గా మీరు అసెంబ్లీకెళ్తున్నారంటే నాకు అట్లే గూస్ బంప్స్ వచ్చేసాయన్నమాట. అసెంబ్లీలోకి అడుగు పెట్టడం ఏంటి? ఎవరన్నా అది ఇంపాసిబుల్ కదా! మనం ఎలా వెళ్తామని అనుకున్నాను. ఇక్కడికొచ్చిన తర్వాత నాకప్పుడు అర్థమైంది. ఓహ్! మన మినిస్టర్ గారు చెప్పినట్టుగానే రియల్లీ మనం లోపలికి వెళ్తున్నాము. మనం అసెంబ్లీ చూస్తున్నాం. ఎవరికీ రాని ఛాన్స్ మనకొస్తుంది అంటే ఇట్స్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దట్. అండ్ ప్రతి ఇయర్ కూడా పెడతామని చెప్పారు. మేము 175 మెంబర్స్ ఎలా అయితే వచ్చామో ఫ్యూచర్‌లో వచ్చే స్టూడెంట్స్‌కి కూడా అంతే యూజ్‌ఫుల్, అంతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ అసెంబ్లీ వల్ల జనరల్‌గా ఏం నేర్చుకున్నావు నువ్వు? లోపలికెళ్ళి అంతా చూసావు, పొలిటీషియన్స్ ఎలా మాట్లాడతారో, మీరు కూడా అలానే ట్రైనింగ్ తీసుకొని, అలానే క్వెషనింగ్ అంతా చేశారు. ఎలా అనిపించింది? మాకు 5 డేస్ నుంచి మేము మోస్ట్‌లీ ఇక్కడే ఉన్నాం. మాకు ప్రతిరోజు కూడా రిహార్సల్స్ అనేది పెట్టారనమాట. అంటే ఒకరు బాగా చెప్పకపోతే ఇంకొకరిని ఎవరైతే చెప్తారో వాళ్ళని గ్యాదర్ చేశారు. చేసి వాళ్ళని సెలెక్ట్ చేశారనమాట. మాకు స్క్రిప్ట్స్ ఇచ్చారు. మేము బాగా ప్రిపేర్ అయ్యాం. అండ్ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎలా క్వెషన్ చేస్తున్నారు, మనకు అపోజిట్‌గా చేస్తారనమాట వాళ్ళు. వాళ్ళు రైజ్ చేస్తే మన రూలింగ్ పార్టీ నుంచి, లేదా మన రూలింగ్ పార్టీ చేస్తే అపోజిషన్ పార్టీ నుంచి, సో ఇలా ఆపోజిట్‌గా క్వెషన్స్ వేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం డిఫరెంట్‌గా కూడా అనిపించిందనమాట. నేనెప్పుడూ టీవీల్లో ఇలా చూడడమే కానీ రియల్‌గా ఫస్ట్ టైమ్ ఇదే చూడడం. అండ్ స్పీకర్ గారు మనకిచ్చినటువంటి ఆపర్చునిటీ కూడా థాంక్ యూ సో మచ్ సార్. యాజ్ ఏ మినిస్టర్, అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏ సమస్యల మీద మాట్లాడారు? నేనైతే బ్యాగ్‌లెస్ డేస్ గురించి, అంటే నో బ్యాగ్ డే మంత్లీ ప్రతి సాటర్‌డే కూడా మనకు నో బ్యాగ్ డే అనేది పెడుతున్నారు కదా! సో, దాని మీద మాట్లాడాను. అండ్ ఇంకొకటేంటంటే నన్ను బిల్ ప్రవేశపెట్టడానికి మన స్పీకర్ గారు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఆ బిల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పిల్లల మొబైల్‌కి ఎలా అడిక్ట్ అవుతున్నారు, ఆంధ్రప్రదేశ్ పిల్లల మొబైల్ వ్యసనం నుంచి ఎలా దూరం చేయాలి. అంటే 14 ఇయర్స్ లోపల ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఇన్‌స్టాగ్రామ్స్ ఆర్ స్నాప్‌చాట్స్ ఆర్ ట్విట్టర్ లైక్ మోర్ యాప్స్ విల్ బి దేర్. సో, దేంట్లో ఏ వెబ్‌సైట్‌లో కూడా వాళ్ళ నేమ్‌తో అకౌంట్ క్రియేట్ చేసుకొని 14 ఇయర్స్ లోపల ఎటువంటి సిట్యుయేషన్‌లో వాళ్ళకంటే ఒక అకౌంట్ అనేది ఉండకూడదు అనేది ఒక బిల్ అనేది ఇచ్చాననమాట స్పీకర్ గారికి. అండ్ ఇన్ మాక్ అసెంబ్లీ ఓన్లీ ఇస్తే అప్పుడు స్పీకర్ గారు దాన్ని ప్రవేశపెట్టమన్నారు. సో, ప్రవేశపెడతాను. కన్సిడరేషన్ చదివాను. ఆ తర్వాత ఆమోదించబడింది. సో, మై బిల్ విల్ బి కండక్ట్. ఇప్పుడు వాట్ ఈస్ యువర్, అంటే ఫ్యూచర్‌లో ఏమవుదాం అనుకుంటున్నావు? పాలిటిక్స్‌కి వద్దామని ఏదైనా ఆలోచన ఉందా? ఈ పొలిటీషియన్ ఇది అసెంబ్లీ అంతా చూసిన తర్వాత పాలిటిక్స్‌లో ఏదైనా ఇంట్రెస్ట్ రావడం గాని, నేను పొలిటీషియన్ అవ్వాలని ఏదైనా అనిపించిందా? యాక్చువల్‌గా నేను డాక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి ఎయిమ్ అనమాట. ఇక్కడికొచ్చిన తర్వాత కూడా మన నారా లోకేష్ గారు అడిగినట్టు ఎవరేమవుతారో అని క్వెషన్ చేశారు. చేసినప్పుడు నేను డాక్టర్ అనే రైజ్ చేశాను. కానీ
చీఫ్ మినిస్టర్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇలా చీఫ్ గెస్ట్ అంతా మాట్లాడడం వల్ల నాకు ఇక్కడికి అసెంబ్లీకి వచ్చినందువల్ల నాలో లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేది చాలా పెరిగాయి. సో, ఈ డాక్టర్‌తో పాటు మనకి ఎడ్యుకేషన్ సంబంధం లేదు. బట్ ఒక లీడర్‌షిప్ పాలిటిక్స్‌లోకి రావాలంటే మనం హెల్ప్ చేసే కెపాసిటీ మనకుండాలి. సో, ప్రజలందరినీ కూడా మన వాళ్ళే అనుకోని మనం వన్ స్టెప్ ఫార్వర్డ్ చేస్తే ఆటోమేటిక్‌గా మన ఇండియా అనేది డెవలప్ అవుతుంది. సో, వికసిత ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే ఉంటుందో ఇండియా ఓన్లీ విల్ బి డెవలప్డ్ ఆన్ దట్ టైమ్. సో, ఇండియా డెవలప్ అవ్వడానికి మేము ఖచ్చితంగా తోడ్పడి ఉంటామని చెప్తున్నాను. హూ ఈస్ యువర్ ఫేవరెట్ పొలిటీషియన్? ఫేవరెట్ పొలిటీషియన్ యాజ్ అవర్ స్పీకర్ టోల్డ్ లైక్ పీఎం సార్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.